అయితే మోతిలాల్ అయితే గాంధీ హాస్పిటల్ అయితే దీక్ష చేస్తున్నారు. ఆయనకు మద్దతు తెలపడానికి ఇంతమంది అయితే ఇక్కడికి వచ్చారు. కానీ వీళ్ళని లోపలికి రానియట్లేదని ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న వారితో మాట్లాడదాం. సో చెప్పండి అన్న, అసలు ఎందుకు మీరు లోపలికి వెళ్ళట్లేదు? ఇక్కడ పోలీసులు ఎక్కడ రాణిస్తున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పట్టుకొని లోపలేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంత కష్టపడ్డామో తెలంగాణ వచ్చినాక కూడా ఇంతే కష్టపడాల్సి వస్తుంది. మేము మాకు తెలంగాణ వాళ్ళే ద్రోహులు అయిపోయారు. తెలంగాణ అంతకుముందున్న ప్రభుత్వం తెలంగాణ వాళ్ళందరినీ ద్రోహం చేసింది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ వాళ్ళే తెలంగాణ విద్యార్థులను ద్రోహం చేస్తున్నారు, నిరుద్యోగులను ద్రోహం చేస్తున్నారు. అసలు కనీసం ఇప్పటిదాకా మీరు వెళ్ళి కనీసం మోతిలాల్ని చూడడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అక్కడ వస్తే లోపలేస్తున్నారు మేడం, అసలు లోపలికి రాణిస్తలేరు. కోదండరామ్ ఎక్కడున్నాడు, ఆకునూరు మురళి ఎక్కడున్నాడు? ఇలాంటి వాళ్ళని చెప్పులతో కొట్టాలి. ఒకప్పుడు మమ్మల్ని ఎంత చేసిరు, వాళ్ళ మాటలని మేము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ఇవాళ ఏమైంది పరిస్థితి? ఎక్కడున్నారు తీన్మార్ అన్న? ఎక్కడున్నాడు? ఎవరు ఓట్లేసిరు? మేము ఓట్లేసినాం. మేము ఓట్లేస్తే గెలిచిండు తీన్మార్ అన్న. ఒక్క నిమిషం. అయితే జనరల్ గా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఎవరైతే వచ్చి మాట్లాడారో అక్కడ వాయిస్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కూడా లోపలేస్తున్నారు. అసలు ఇది ఏ ప్రభుత్వం అని అనిపిస్తుంది? ప్రజాపాలన అనిపిస్తుందా లేకపోతే ఎలా ఉంది? మీకు ఎలా ఫీల్ అవుతుంది? దీన్ని ప్రజాపాలన అండి మేడం. కేసీఆర్ గవర్నమెంట్ నయ్యం, ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ కొంచెం నయ్యం. కనీసం మేధావులకి ఏమి ఇవ్వకోకుండా వాళ్ళని కనీసం విద్యార్థుల పక్క నిరుద్యోగుల పక్కన ఉంచిండు ఆయన. ఈయన అది లేదు, నిరుద్యోగుల తరపున ఎవరిని మాట్లాడనిస్తలేడు. మాట్లాడనీకోకుండా కోదండరామ్ని వీళ్ళందరినీ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎమ్మెల్సీ ఇస్తే వాళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఈ బల్మూరు వెంకట్ మొన్నటి వరకు ఏం మాట్లాడండి? బల్మూరు వెంకట్ ఏం మాట్లాడండి? కోదండరామ్ వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నారా? ఒక నెల పోస్ట్ పోన్ చేయమంటున్నారు, 1:100 చేయమంటున్నారా అని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడిన కోదండరామ్ వాళ్ళు ఎక్కడికి పోయిండు? బల్మూరు వెంకట్ ఎక్కడికి పోయిండు? నైట్ బల్మూరు వెంకట్ వచ్చారు కదండి, వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదో చేసి బౌన్సర్లతో కొట్టించారంట ఉన్న వాళ్ళని. అసలు దాని మీద మీ స్పందన ఏంటి? బల్మూరు వెంకట్ ఆ బౌన్సర్లు వేసుకొని తిరిగిన రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ నిరుద్యోగం ఉన్నా సరే చెప్పులతో కొడతాం, మేము చెప్పులతో కొడతాం ఖచ్చితం. ఇది బల్మూరు వెంకట్ని ఒక ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత నువ్వు ఎవరి పక్కన ఉండాలి? నిరుద్యోగుల పక్కన ఉండాలి, వెళ్ళి మాట్లాడాలి. పోలీస్ నోటిఫికేషన్లో జీవో నెంబర్ 46 కోసం ఎంత ఫైట్ చేసినాం మేము, ఎంత ఫైట్ చేసినాం. ఇవాళ ఆ రోజు ఏం మాట్లాడినావు నువ్వు జీవో నెంబర్ 46 గురించి? జీవో నెంబర్ 46 ఏముంది మేడం? కరెక్ట్గా 2 నిమిషాల్లో సైన్ చేస్తే అయిపోతుంది, 2 నిమిషాల్లో సైన్ చేస్తే అయిపోతుంది. అలాంటి జీవో నెంబర్ 46ని కమిటీ అంట, సబ్ కమిటీ అంట, ఏమన్నా సింగరేణి వ్యవస్థ లేకపోతే పెద్ద రైల్వే వ్యవస్థ, ఏ వ్యవస్థ ఉంది? పెద్ద నిర్ణయాలు వితిన్ సెకండ్స్ లో తీసుకుంటున్నారు ముఖ్యమంత్రులు. ఈ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి? ఇంత ఫైటింగ్, ఇంత గాంధీ హాస్పిటల్లో ఇంతమంది నిరుద్యోగుల్ని ఇంత అన్యాయమా? అసలు ఇప్పటిదాకా మీరు చేస్తున్న ఆయన దీక్ష చేస్తున్నాడు, ఇది 8th డే అయినా కానీ ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అసలు ఈ గవర్నమెంట్ నేనా మీరు కోరుకుంది? ఇలాంటి రెస్పాన్స్ లేకుండా ఉండే గవర్నమెంట్ నా మీరు కోరుకున్నది? అసలు ఈ గవర్నమెంట్ గనక ఇట్లా ఉంటదని అనుకుంటే మా 30 లక్షల ఓట్లు నోటాకేసి వచ్చేటోళ్ళం మేము. ఎందుకంటే ఎవడు కరెక్ట్ లేడు మేడం. టీఆర్ఎస్ అదే మేము బాధపడుతున్నాం, వేసి బాధపడుతున్నాం. 6 నెలలేండి మేడం, 3 నెలల నుంచే ఉంది మా పరిస్థితి. 3 నెలల నుంచే ఉంది. నిర్ణయం తీసుకుంటారేమో అని అనుకున్నాం. ఇప్పటి వరకు చిన్న నిర్ణయం కూడా 10,000 మందితో అశోక్ నగర్లో అంత ధర్నా చేసి మహాధర్నా చేస్తే సాయంత్రం దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏం చెప్తాడు? పోస్ట్ పోన్ చెయ్యం, మా ప్రకారం మేము జరుగుతుంది. ఇది ఏంటి మేడం ఇది? అంటే మా నిరుద్యోగుల మీద అంత ఇది ఉందా? అంటే యాక్చువల్గా చెప్పాలి అన్నా కూడా ఇప్పుడు సీఎం చేతిలో అయితే ఏం లేదు, ఏమున్నా కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు చూసుకుంటారని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి ముఖ్యమంత్రి ఎందుకు? ముఖ్యమంత్రి కోసం ఎందుకు ఫైట్ చేసిండు ఆయన? ఆయన స్వతగా ఆయన సొంత ప్రయోజనాల కోసం ఎవరైతే మినిస్టర్లు కానీ ఇప్పుడున్న మినిస్టర్లు ఎవరైతే మా దగ్గరకు వచ్చి బస్సు యాత్రలు చేయించుకున్నారో, మా నిరుద్యోగులను వాడుకున్నారో ప్రతి వాడు బల్మూరు వెంకట్ కానీ, కోదండరామ్ కానీ, ఆకునూరు మురళి కానీ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాడుకొని వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ మా ఉద్యోగాల గురించి ఒక్కడు కూడా ఆలోచించేవాడు లేడు. ఏముంది మేడం, 1 మంత్ పోస్ట్ పోన్ చేస్తుంది, ఏమవుతుంది? యుద్ధాలు జరుగుతాయా? 5 సంవత్సరాలు ఉంటుంది గవర్నమెంట్. ఏదో టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు మేము ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేసినామని వాళ్ళు డిఎస్సీ గురించి చెప్తున్నారు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూ, ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వస్తుందా నీకు? ఎట్లా వస్తుంది టెక్నికల్ ఇష్యూ? ఏమొస్తుంది? నువ్వు 1 మంత్ పోస్ట్ పోన్ చేస్తావు, పోస్టులు పెంచుతావు, సబ్ నోటిఫికేషన్ ఇవ్వు. అసలు నువ్వు చెప్తే సిఎస్ కూడా వితిన్ సెకండ్స్లా నీ దగ్గర లిస్ట్ పెడతావి. వితిన్ సెకండ్స్లా మొత్తం అన్ని రీఆర్డర్ చేసి పెడతారు. నువ్వేం ముఖ్యమంత్రి అసలు? దేనికి? ఎక్కడ పోయిండు కోదండరామ్? అసలు కోదండరామ్ కనీసం కనిపిస్తలేడు. అసలు మీకు ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ ఎక్కడైనా కనిపిస్తున్నారా ఈ తెలంగాణలో?
ప్రజాపాలన అన్నారు, ఒకరోజు వచ్చిండు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినామో, వేల దరఖాస్తులు ఇచ్చినాం, ఒక్క దరఖాస్తుకు కూడా దాని నుంచి రిప్లై లేదు. వేస్ట్ గవర్నమెంట్, వేస్ట్. దీనంత దరిద్రమైన గవర్నమెంట్ మళ్ళీ మేము ఎప్పుడు చూడలేదు, చూడము. రేపొద్దున నువ్వు ఈ 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్ళు ఈ 5 సంవత్సరాలు మీరు అనుభవిస్తారేమో, కానీ తర్వాత మిమ్మల్ని రోడ్డు మీద కుక్కలు చూసినట్టు చూస్తాం. మేము నిరుద్యోగులం కుక్కలు చూసినట్టు చూస్తారు. రాబోయే తరాలు కూడా మిమ్మల్ని పట్టించుకోవు, రాబోయే తరాలు మిమ్మల్ని పట్టించుకోవు. కోదండరామ్ని, ఆకునూరు మురళి వీళ్ళందరికీ ఒక విద్యాశాఖ మంత్రి, ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ అవ్వాలనుకున్నాం మేము ఆకునూరు మురళిని, ఒక విద్యాశాఖ మంత్రి అవ్వాలనుకున్నాం కోదండరామ్ని. నువ్వు ఎమ్మెల్సీ వస్తేనే నువ్వు ఇట్లా చేస్తున్నావు, నీకు విద్యాశాఖ మంత్రి వస్తే నువ్వు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే ఇక మా బతుకులు బస్ స్టాండే, నిరుద్యోగుల బతుకులు బస్ స్టాండే. ఇంత దారుణమైన గవర్నమెంట్. ఇలాంటి తెలంగాణ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇవి ఉన్నాయి, వచ్చినాక ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇంకెందుకు ఉపయోగం, దేనికి ఉపయోగం? అమర నిరాహార దీక్ష చేయకపోతే ఏం చేస్తారు? ఆత్మ బలిదానాలు చేయకపోతే ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? 1969 తెలంగాణ ఉద్యమం నుంచి 2024 వరకు సేమ్ ఇదే జరుగుతుంది. ఏది నిరుద్యోగుల గవర్నమెంట్? కరెక్ట్గా 2 నెలల క్రితం నువ్వు గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు మాట్లాడిన మాటలు ఇవ్వాలి. అంటే జస్ట్ ఎలక్షన్స్ లో గెలుచుకోవడానికి మేనిఫెస్టోలు కానీ లేకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించుకోవడానికి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేశారా? మరి అంతే కదా మేడం. వాళ్ళు జనవరి ఎండింగ్ ఇచ్చారు డేట్స్, ఫిబ్రవరి ఇచ్చారు, మార్చి ఇచ్చారు, ఏప్రిల్ ఇచ్చారు, మే ఇచ్చారు. అట్లా ప్రతి నెల ప్రతి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ ఇది ఏ మంత్? జూలై మంత్. నీకు నోటిఫికేషన్ ఏది? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది ఏది? పోయిన నోటిఫికేషన్ ఫిల్ చేయడమే కానీ పోయిన నోటిఫికేషన్ ఫిల్ చేస్తున్నావు బాగానే ఉంది. నువ్వు సబ్ నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు పోస్టులు అడిషనల్గా యాడ్ చేయి. నీకేమవుతుంది? నీకేం నష్టం అవుతుంది? ఉద్యమం నుంచి ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ సంవత్సరంతో ఎండ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరంతో ఉద్యోగాలు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ ఉండే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు చేసింది ఏది? నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇస్తా అంటే నెక్స్ట్ ఇయర్ సంగతి దేవుడు ఎరుగు. నెక్స్ట్ ఇయర్ ఉన్న పోస్టులనే అయ్యి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే ప్రతి మాట జూటా మాటలు మాట్లాడింది ఈ గవర్నమెంట్. మోతీలాల్ ని చూసారా లేకపోతే కనీసం కలిసారా? ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉంది? అన్న మా గురించి 7-8 వారం రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుండు. ఎందుకంటే విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని అన్న కల్లారా చూసిండు. కాబట్టి అన్న మా కోసం విద్యార్థులు లబ్ధి పొందాలని చెప్పేసి మా కోసం నిరాహార దీక్ష చేస్తుండు. ఇన్ని రోజుల నుంచి చేస్తుండు. కాబట్టి మేము కూడా అన్నని ఏ విధంగా ఉందో అన్న పరిస్థితి తెలుసుకోవాలని గాంధీ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ కార్పొరేట్ కంటే ఎక్కువ బందోబస్తు ఉండి మమ్మల్ని లోపలికి పోనీయకుండా బందీలు చేయడానికి వ్యాన్లు, డిసిఎంలు, పోలీసులు ఎంతో బందీలుగా చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు ఎలాంటి పాలన కనిపిస్తుంది? ప్రజాపాలన కనిపిస్తుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? మేము దీన్ని స్టూడెంట్స్ పరిపాలన తెచ్చుకోవాలనుకుంటున్నాం. కానీ స్టూడెంట్స్ కాదు, సూసైడ్లు చేసుకునే ప్రభుత్వం లాగా అనిపిస్తుంది మాకు. స్టూడెంట్స్ కాదు, సూసైడ్ ప్రభుత్వమే ఖచ్చితంగా ఇది. ఆల్రెడీ ఒక స్టూడెంట్ సూసైడ్కి రెడీగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా సూసైడ్ల కోసమే రెడీ చేస్తుండ్రు. మరో శ్రీకాంతాచార్యుల్ని ఎంతమంది చూడాలనుకుంటుండ్రో ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, నిరంకుశ పాలన, నిజాం కంటే ఎక్కువ కూడా ఉందని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను నేను.